ఇవాళ ఒక టెస్టిమోనియల్ హోమియోపతిక్ కేస్ రిజల్ట్ ని చెప్పడానికి వచ్చారు వాళ్ళు. మేడం మేడం గారి పేరు అనవసరం. విజయలక్ష్మి అని అనుకోండి. ఊరు కూడా అనవసరం మనకి. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీని చెప్పడానికి కాదు, మనకి ఒక టెస్టిమోనీని ఇవ్వటానికి వచ్చారు. మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది, యాజ్ ఎ స్టూడెంట్ గా యూజ్ అవుతుంది అని కాబోయే డాక్టర్లు కాబట్టి. ఇప్పుడు ఆవిడ తనకేం జరిగింది అని అనేది చెప్తూ వస్తారు. అమ్మ, మీకు ఏ సమస్యతోటి నా దగ్గరికి వచ్చారు, ఆ తర్వాత దాని పాస్ట్ హిస్టరీ, పూర్వాపరాలన్నీ అప్పుడు మాట్లాడదాం. ముందు నా దగ్గరికి రావటానికి, అంటే హోమియోపతి ట్రీట్మెంట్ ని ఆప్ట్ చేసుకోవటానికి, హోమియోపతి ట్రీట్మెంట్ ని తీసుకోవటానికి కారణం ఏంటి? చెప్పండి. హోమియోపతి ట్రీట్మెంట్ ని తీసుకోవటానికి, అంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవటానికి ఆ రోజు ఉన్న మీ పరిస్థితి ఏంటి? సార్ ఎక్కువ వీక్నెస్ ఎక్కువ ఉండేది సార్. వీక్నెస్ ఎక్కువ ఉండి ఆఫ్ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ అయ్యింది సార్. ఆఫ్ ట్రీట్మెంట్ లో నేను ఇక్కడ హోమియోపతికి వచ్చినాను సార్. అంటే నాకు ఎందుకని? ఓవర్ చెప్పండి చెప్పండి. అక్కడ అక్కడ కంటిన్యూ చేయాల్సినది. నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకునేది సార్. 5 years తీసుకున్నాను. ఇంకా అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోయినాయి సార్. నాకు వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా అక్కడ తట్టుకోలేక ఇంకా ఏం చేయాలా, సెకండ్ ఆప్షన్ ఏం చేయాలా అంటే యూట్యూబ్ లోనే ఇక్కడ హోమియోపతి మెడిసిన్ తెలుసుకొని గూగుల్లో సెర్చ్ చేసి మీ దగ్గరికి వచ్చినాను సార్. మీరు నా దగ్గరకు వచ్చే నాటికి మీ ఆరోగ్య పరిస్థితి ఏమేమి లక్షణాలు ఉన్నాయి అని అనేది చెప్పండి. చాలా వీక్నెస్ సార్. ఇంకా అసలు ఊపిరి ఆడడము అవడం లేదు. నాకు చాలా వీక్నెస్. ఏం చేయాలో అర్థం కాక, మెయిన్ అంటే వీక్నెస్ సార్. వీక్నెస్ నుంచే అక్కడికి వచ్చినట్లు సార్. సరే. చేత అవడం లేదు. ఏం పని చేసేకి చేత అవడం లేదు. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసే కూడా చేత అవడం లేదు సార్ నాకు. వీక్నెస్ అంత రావటానికి కారణం ఏంటి? కారణము అది మెరీనా వేసిండ్రు కదా సార్ వాళ్ళు. అది ఒక 6-7 months ఎక్కువ వేసుకున్నాను సార్. అది అంటే 5 years టైము దాన్ని దాటిపోయింది. మోస్ట్లీ దానికి ఏమన్నా ఉంటే ఉండొచ్చు సార్. అది సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు సార్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సరే, ఇప్పుడు మెరీనా వేసుకున్నాను అని అంటున్నారు కాబట్టి, మెరీనా వేసుకోవటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు మెరీనా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? కాబట్టి మీరు మీ మొదట ఆరోగ్యం ఎప్పుడు చెడింది అన్న దగ్గర నుంచి, ఆరోగ్యంలో మార్పులు ఎప్పుడు వచ్చాయి అన్న దగ్గర నుంచి మీరు మొదలు పెట్టండి. అది 5 సంవత్సరాల క్రితమా, 10 సంవత్సరాల క్రితమా? మీకే 2018 సార్. అంటే ఒక 6 years బ్యాక్ సార్. 6 years బ్యాక్ సడన్ గా ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది సార్. ఏమో మామూలు ఉండొచ్చులే అని ఇక్కడే చూపించాము. టాబ్లెట్స్ ఒక 1 month ఇచ్చినాక అదేమి రిజల్ట్ ఏం లేదు సార్. తర్వాత మా రిలేటివ్స్ అంతా అక్కడ బెంగళూరులో చూపియండి, అక్కడ మంచి హాస్పిటల్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాం సార్. తర్వాత అక్కడ టెస్ట్ అంతా చేసి అక్కడ ఏమో ప్రాబ్లం ఉంది అని, అది గర్భాశయం వాపు అంటాం కదా సార్, అది ఉంది, మెరీనా వేయాలా అని చెప్పినారు సార్ వాళ్ళు. ఒక 10 days బ్లీడింగ్ స్టాప్ చేసేకి టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత మెరీనా వేసినారు సార్, ఇన్సర్ట్ చేసినారు. దాని తర్వాత 3 months మళ్ళీ అది లోపల మెరీనా అడ్జస్ట్ అయ్యేకి 3 months టాబ్లెట్ వేసుకోవాలా.
తర్వాత ఒక 5 years నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పినారు సార్ వాళ్ళు. ఉమ్, ఆ, తర్వాత మళ్ళీ ఒక ఏమన్నా ఫుడ్ లో మేము ఏమన్నా హీట్ ఫుడ్ ఏమన్నా తింటే మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేది నాకు. ఉమ్. అంటే మెరీనా సరే, ఉన్నా మెరీనా కానీ ఉన్నా సార్. మెరీనా ఉన్నా కానీ మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ సార్. ఉమ్, ఫుడ్ ఏమైనా పపాయ లేకపోతే ఏమన్నా హీట్ పదార్థాలు ఏమైనా తింటే మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేది. అట్లా సంవత్సరం మళ్ళీ పోయి అక్కడ చూపిస్తే మళ్ళీ 3 months టాబ్లెట్స్ దానికి అడ్జస్ట్ అయ్యాయి మళ్ళా. ఉమ్, అట్లా అట్లా అయ్యింది సార్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ నాకు. ఉమ్, అక్కడ నుంచి అపెండిసిస్ ఒక 2 years తర్వాత అపెండిసిస్ ఆపరేషన్ అయింది. ఉమ్. ఆ, మళ్ళీ సో మళ్ళీ అదే మీ హాస్పిటల్ కి ప్రధాన పోయింటే సమస్య అపెండిక్స్. మీ ప్రధాన సమస్య అప్పట్లో మెన్సెస్ అని అనేది విపరీతంగా అయిపోవటం, దానికి 3 నెలల పాటు కోర్సు వాడటం, తగ్గినట్టు అనిపించటం, మళ్ళీ రావటం, మళ్ళీ 3 నెలల కోర్సు వాడటం, ఇలానే ఎన్ని సంవత్సరాల పాటు అలాగ టాబ్లెట్స్ మెరీనా వెంటనే వేసారా? కొంత టైం తీసుకున్న తర్వాత వేసారా? వెంటనే వెంటనే వేసారు. వెంటనే ఒక 10 days 10 days టైం సార్ టాబ్లెట్స్ ఇచ్చినారు. బ్లీడింగ్ స్టాప్ అయితేనే మెరీనా వేసినారు సార్. మెరీనా వేసేటప్పుడు ఏ కారణాలు చెప్పారు? ఎందుకు వేస్తున్నాను అని చెప్పారు వాళ్ళు? మనము ఇప్పుడు ఆ, ఈ సంవత్సరాల కొద్ది టాబ్లెట్లు తినేకి అయ్యలేదు. ఉమ్, మనం మెరీనా వేస్తే అది బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది. ఏమి ఉమ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమి ఉండదు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పినారు సార్. సరే, మరి మెరీనా వేయటం మూలాన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండానే ఉన్నాయా మీకు, వాళ్ళు ఆ, చెప్పిన విధంగా? అక్కడ నుంచి బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి సార్. ఫేస్ లో చేంజ్ వచ్చేసింది, వైట్ వైట్ ప్యాచెస్ స్టార్ట్ అయిపోయినాయి. నాకు అప్పుడు అర్థం కాలేదు సార్. తర్వాత ఇప్పుడు అవంతా రీకాల్ చేసుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఆ, మళ్ళా డైజెషన్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఉమ్, ఉమ్, మళ్ళా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైల్స్ పైల్స్ లాగా మళ్ళీ ఏమో అదేమో స్టార్ట్ అయినట్లు అనిపించింది. తర్వాత అపెండిసిస్ కూడా మెయిన్ కారణం ఇదే సార్. ఇది తర్వాత ఒక 2 years కల్లా అపెండిసిస్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు. దానికి దీనికి లింక్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఉమ్. సుమారుగా ఒక సంవత్సరంలో ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేయాల్సిన పరిస్థితి ఉండేదా, లేదా ఒక 2 నెలలు వేసేసి అట్లాగా మానేసి పరిస్థితి ఉందా? అలాగా ఒక 365 రోజులు తీసుకుంటే ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేయాల్సి వచ్చిందా మీరు? లేదు సార్, అలా అలా కాదు సార్. ఉమ్, మంత్లీ మంత్లీ అయితే ఉండే సార్. సడన్ గా ఒక 6 months కి అది బ్లీడింగ్ స్టాప్ అయ్యేది కాదు. ఉమ్. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ వాళ్ళు 3 months కోర్స్ వాడాల. అది అడ్జస్ట్ అవుతుంది లోపల మెరీనా మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది అని. అట్లా అట్లా ఒక 2 years నాకు ఇట్లా అయ్యింది సార్. ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఒక 3 అవును, నెలలు ట్రీట్మెంట్ వాడాల్సి వచ్చేది. అలాగే 2 అవును సంవత్సరాల సార్. పాటు 6 నెలల పాటు వాడాల్సి వచ్చింది. అంతేనా? అవును సార్, అవును సార్. సార్. తర్వాత సార్. అపెండిసిస్ తర్వాత నెక్స్ట్ అపెండిసిస్ ఆపరేషన్ తర్వాత 1 month లోపల కంప్లీట్ బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది. ఓకే. కంప్లీట్. ఉమ్. ఇంకా మెన్సెస్ అని అంటూ వచ్చేది కాదు. అంటే లేదు సార్. ఓవర్ బ్లీడింగ్ అయ్యేది కాదనా మీరు అంటుంది? అసలు మెన్సెస్ అయ్యేవి కాదనా? అది ఇట్లా ఓవర్ బ్లీడింగ్ అయిన దానికి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకున్నాను సార్. ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక కంప్లీట్ బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది. అంటే ఇక్కడ మాకు అర్థం కాని విషయం, మెన్సెస్ నెలసరి నెల నెల వచ్చేది కూడా రాకుండా పోయిందా, లేకపోతే ఆ, ఓవర్గా అయ్యేది ఆగిందా? అట్లా అట్లా కాదు సార్. ఆ, అప్పటి వరకు మంత్లీ మంత్లీ అయ్యేది. ఆ, తర్వాత ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఓవర్ అయ్యింది, ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. మళ్ళీ దాన్ని నార్మల్ చేసేకి టాబ్లెట్స్ వేసుకున్నాను సార్. ఆ టాబ్లెట్స్ ఉమ్. వేసుకునేదానికి అది కంప్లీట్ ఇంకా అప్పటి నుంచి మంత్లీ మంత్లీ అయ్యేది స్టాప్ అయిపోయింది. ఓకే, అది అర్థమైందిలేండి. సరే, ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ చెప్తారా? అంటే
బ్లీడింగ్ ఎలా అయ్యేది, ఎన్ని రోజులు అయ్యేది? ఓవర్ బ్లీడింగ్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఓవర్ బ్లీడింగ్ అని దేన్ని అంటున్నారు మీరు? ఒక 3-4 డేస్ లోపల స్టాప్ అవ్వాలి కదా సార్, అది స్టాప్ అవ్వదు. ఇంకా ఉమ్, అట్లే 1 వీక్ అయినా 10 డేస్ అయినా అట్లే కంటిన్యూ అవ్వడము ఓవర్ బ్లీడింగ్. మళ్ళీ అయ్యేది కూడా ఎక్కువ ఎక్కువ అవుతుంది. క్లాట్స్ పడుతూ ఉంటాయా? సార్, క్లాట్స్ పడుతుంటాయి. కలర్ కూడా చాలా కలర్ చేంజ్ అయిపోయింది సార్. మెరీనా వేసుకున్న తర్వాత ఒక నార్మల్ రెడ్ నుంచి మెరూన్ రెడ్ కి చేంజ్ అయిపోయింది. ఉమ్. సో వీటన్నిటి నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏముండేది మీకు? వీక్నెస్ ఒకటేనా, ఇంకేదైనా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అన్నారు, వీక్నెస్ అని అన్నారు, ఇంకా ఏ సైడ్? మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఫేస్ మీద అంత వైట్ ప్యాచెస్ స్టార్ట్ అయినాయి సార్. నాకు ఉమ్, అప్పుడు అర్థం కాలేదు సార్, ఇది ఎందుకు అంటే దీనికి గర్భాశయంకి ఫేస్ మీద ప్యాచెస్ దగ్గర కనెక్షన్ ఉంది. ఉమ్. సో అది మీకు తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ సార్ మళ్ళీ నాకు పైల్స్ లాగా స్టార్ట్ అయింది కొంచెం. ఆ టైప్ ఏమో, అది వాళ్ళు పైల్స్ అనడం లేదు, కానీ దీనికి దానికి కూడా చాలా దగ్గర కనెక్షన్ ఉంది సార్. బ్లీడింగ్ ఉమ్, స్టాప్ అయ్యేకి, నాకు పైల్స్ టైప్ అయ్యేకి. ఉమ్. సరే, మెరీనా అప్పుడు వేసుకున్న మెరీనా తర్వాత రోజుల్లో అది అలాగనే ఉందా? మళ్ళీ మెరీనా వెయ్యాలి అని అన్నది చెప్పారు అని నాకు చెప్పారు మీరు. అది ఎందుకు అలాంటి పరిస్థితి సార్ దారితీసి, ఏ పరిస్థితుల్లో మళ్ళీ మెరీనా వెయ్యాలి అని అన్నారు వాళ్ళు? సార్ అది ఒక ఒక 5-6 మంత్స్ వెయిట్ చేశాను సార్. అది బ్లీడింగ్ టోటల్ స్టాప్ అయింది. ఇదేమి మెనోపాజ్ అయ్యిందా అని డౌట్ వచ్చి మళ్ళీ పోతే, ఏం ప్రాబ్లం లేదు, నీకేం ప్రాబ్లం లేదుగా, నువ్వు బాగున్నావు కదా, అది ఏం కాదు అని అని వాపస్ పంపించినారు సార్. అట్లా ఇయర్లీ ఇయర్లీ పోయినప్పుడల్లా ఏం ప్రాబ్లం లేదు, ఇదేమి మెనోపాజ్ కాదు, అది మెరీనా వేసిన దానికే స్టాప్ అయింది, ఏం ప్రాబ్లం లేదని వాపస్ పంపించినారు సార్. 5 years వరకు అట్లా వాపస్ పంపించినారు. ఉమ్. మరి మెరీనా ఎందుకు వెయ్యాలి అని అన్నారు మరి రెండోసారి? సార్ అది 5 years తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలా, అది దాని టైమ్ 5 years. తర్వాత ఉమ్, మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మీరు కొత్తది వేయించుకోండి. అట్లా నీకు మెనోపాస్ నీకు 50 years వచ్చే వరకు దాన్ని అట్లే చేంజ్ చేసామంటే తర్వాత అది ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది అన్నారు సార్. సరే. ఈ సమస్య స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెరీనా లేకపోతే వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వాడేంత వరకు మీ మానసిక, శారీరక పరిస్థితి ఏంటమ్మా? మీరు అనుభవించిన బాధలు, మానసికంగా ఎలా ఉండేవారు? మీ కుటుంబంలో మీరు ఎలాగా మీ పనులు చేసుకుంటూ ఉండేవారు? మీ పరిస్థితి ఏంటి? ఆ, అప్పుడు ఏ ప్రాబ్లం, బాడీలో కొన్ని చేంజెస్ వచ్చినాయి సార్. ఆ, ఉమ్, అంత తప్పితే ఏం ప్రాబ్లం ఏం ఉండలేదు. ఉమ్, 1 year ఎక్స్ట్రా పెట్టుకున్నాను సార్. ఎక్స్ట్రా ఉన్నిన దానికి నాకు హెవీ వీక్నెస్ వచ్చి ఎక్కువ ఇంకేం ఉంటానా లేదా అనే టైప్ లో సీరియస్ అయిపోయింది కండిషన్ అది. ఉమ్, నాకు తెలియదు, ఒకవేళ ఎక్స్ట్రా నేను చూసాము బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందేమో, ఒకవేళ టైం అయిపోతే అవ్వాలి కదా అని అట్లా వెయిట్ చేశాను సార్. కానీ ఇది ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందని నేను అనుకోలేదు. ఉమ్, ఇది ఓవర్ అయిన దానికి మళ్ళీ పోయి చూపిస్తే అది మెరీనా తీసి కొత్తది వేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. ఉమ్. మరి కానీ మీరు నేను ఆ, ఎందుకు వేయించుకోలేదు అని అంటే? తెలీదు సార్ ఎందుకు నేను అసలు ఏమి అనుకోలేదు. అక్కడికి పోయినాక సడన్ గా డిసిషన్ తీసుకున్నాను, ఏపించుకోకూడదు. తెలీదు ముందుకే డాక్టర్ చెప్పారు, అది అయినాక మనం కంట్రోల్ చేయలేం దాన్ని, మనం చెయ్యి మన కంట్రోల్ తప్పిపోతుంది. ఇప్పుడు నువ్వు వేసుకోకుంటే మేము ఏం చేయలేం తర్వాత అని పెద్ద డాక్టర్లు అందరు చెప్పినారు సార్. అక్కడ చెప్పినా గానీ నాకు తెలుసు సార్, అది ముందుకు ఏమైతుందో రిస్క్ తీసుకొని అది ఓకే. వేయించుకోలేదు. వేయించుకోకుండా వచ్చినాను సార్. వచ్చినాను తర్వాత నాకే తెలియదు, ఆ అనుకోకుండా మొబైల్లో చూసినాను సార్ మీది, మీ డాక్టర్, హోమియోపతి డాక్టర్. అట్లా అడ్రస్ పుట్టుకుంటూ వచ్చినాను సార్.
ఓకేనమ్మా. అక్కడ మీకు మెరీనా అప్పటి వరకు ఏదో కొంత హెల్ప్ చేసింది. మళ్ళీ వేయించుకోకపోవటానికి దాని వెనకల ఉన్న కారణం ఏంటి? వేయించుకున్నా ఉపయోగం ఉండట్లేదు నాకు, నాకేమో ఉపయోగపడట్లేదు అని అన్నదా? లేదు మళ్ళీ మళ్ళీ ఎక్కడ వేయించుకుంటాం, దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని అన్నదా? ఏంటి భయం మీకు అక్కడ ఆపింది? సార్ నేను అంతకు ముందే ఈ మనకి మొబైల్లోనే కొంచెం హోమియోపతి, ఆయుర్వేద ఇవంతా మంచి ట్రీట్మెంట్ అని కొంచెం నాకు అర్థమైంది సార్, అండర్స్టాండ్ అయింది నాకు. ఉమ్, మొబైల్ ద్వారానే, యూట్యూబ్ ద్వారానే నాకు కొంచెం అండర్స్టాండ్ అయింది, నమ్మకం వచ్చింది. ఉమ్, దాని ద్వారా ఏమన్నా ఉండొచ్చు సార్. సో ఇది మెరీనా మళ్ళీ వేయించుకోవటానికి ముందు హోమియోపతి కానీ ఏదైనా ఆయుర్వేద కానీ అది వాడుకొని సరే అవుదామని అనేది అనిపించింది కాబట్టి మీరు అది వద్దని అనుకున్నారు. అవును సార్. ఉమ్. అదే. ఇది ఆ కంప్లైంట్ల గురించి. మీరు 5-6 సంవత్సరాలకు ముందు మొదటిసారి ఎక్కువ బ్లీడింగ్ అవ్వటానికి ముందు మీ పరిస్థితి ఏంటమ్మా ఇంట్లో? మీకు ఉమ్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి ఏమైనా చెప్పగలరా పిల్లల కోసం? అంతే. అంటే మెడిసిన్ మనం సార్. ఇంట్లో సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి సార్. అంటే మా మా ఇంట్లో కాకుండా పెద్ద ఫ్యామిలీ, అన్న తమ్ముళ్ళు అట్లా అట్లా ఉంటుంది కదా సార్. దీంట్లో టెన్షన్లు, స్ట్రెస్ ఉంది సార్. దాని ద్వారానే ఇది స్టార్ట్ అయింది. సో మానసిక పరమైన పరిస్థితులు ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీరు ఉమ్. దాని వల్ల డిస్టర్బ్ అవుతూ ఫైనల్ గా ఈ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అని అనేది మీ శరీరంలో ఆరోగ్యంలో మార్పులు వచ్చేసాయని చెప్తూ ఉన్నారు. అంతేనా? అవును. అవును సార్. సరే. దాని గురించి నేను పిల్లలకు చెప్పుకుంటానులేండి. ఈ రోజు పరిస్థితి ఏంటి? మీరు ఈ హోమియోపతి ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత నుంచి మీలో వచ్చేసిన చేంజెస్ ఏంటి? ఈ 5 నెలల్లో 6 నెలలు అవుతుంది మనం మొదలుపెట్టి. అవును సార్. పోయిన చెప్పండి. ఆగస్టులో వచ్చాను సార్. ఆ ఉమ్, వచ్చిందే చాలా సీరియస్ గా వచ్చినాను నేను. నా పరిస్థితి చాలా బాగుండలేదు. ఆ ఉమ్, ఒక 1 వీక్ లోనే నాకు ఆ వీక్నెస్ అనేది తగ్గింది. ఉమ్, 1 వీక్ కే మీరు ఇచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. చాలా రిలీఫ్ అయింది. అక్కడ ఒక 1 ఇయర్ నుంచి నేను బాధపడింది. వన్ వన్ వీక్ లోనే నాకు ఆ వీక్నెస్ అనేది ఫస్ట్ తగ్గిపోయింది. ఉమ్, తర్వాత ఆ తర్వాత అక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ మెన్సెస్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చినాను సార్. ఇది స్టార్ట్ అయిపోయింది. అది మెల్లిగా తీపిచ్చుకున్నాను కదా సార్. తీపిచ్చుకున్నాక వచ్చాను మళ్ళీ. సరే అని మీరు అక్కడ నుంచి మళ్ళీ మెడిసిన్ ఇచ్చేది స్టార్ట్ చేసినారు. ఓవర్ బ్లీడింగ్ మళ్ళీ కాకోకుండా కూడా ఎక్స్ట్రా డోస్ ఇచ్చినారు, ఎక్స్ట్రా మెడిసిన్ ఇచ్చినారు సార్. అదే ఫస్ట్ టైం మళ్ళీ మళ్ళీ వేసుకోలేదు నేను అది, ఆ మెడిసిన్. ఉమ్. వస్తా వస్తా ఇవంతా అంత ఫేస్ ఫేస్ చాలా చేంజ్ వచ్చింది. వైట్ ప్యాచెస్ అవంతా ఇప్పుడు 6 మంత్స్ లోపల తగ్గిపోయింది సార్. బ్లీడింగ్ అంతా మంత్లీ మంత్లీ రెగ్యులర్? కూడా, మంత్లీ రెగ్యులర్ మెన్సెస్ అవుతా ఉంది సార్. ఎన్ని రోజులు అవుతుంది సమస్య? మంత్లీ మంత్లీ అవ్వటం కాదు, ఎక్కువ అవటం కదా, ఎక్కువ అవటం ఎక్కువ రోజులు అవ్వటం. ఉమ్, ఇప్పుడు కరెక్ట్ ఎన్ని 3 రోజులు? డేస్ అవుతుంది. త్రీ ఉమ్, డేస్ అవుతుంది. అది మీడియం అవుతా ఉంది సార్. మీడియం, ఓవర్ బ్లీడింగ్ అవడం లేదు, మీడియం అవుతా ఉంది. ఓకే. సో ఆకలి బానే ఉందా? సార్ ఆకలి బాగుంది. నిద్ర బానే వస్తుందా? సార్. మీకున్న వీక్నెస్ లో ఎంత శాతం ఇంకా వీక్నెస్ ఉంది, ఎంత శాతం తగ్గింది? సార్ ఒక ఆ, ఇప్పుడు ఒక 90% తగ్గిపోయింది. కానీ ఇంకా ఒక 10% ఆ వీక్నెస్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి ఏమో ఎక్కువ పని చేసినప్పుడు ఇంకా ఉంది అని అనిపిస్తుంది సార్. ఉమ్. అంటే మీరు ఏదో గార్డెన్ రెడీ చేసుకుంటున్నాను, బాగా తవ్వుతున్నాను, దాంట్లో పని చేస్తూ ఉంటే తవ్వుతుంటే వస్తూ ఉంటుంది అని అన్నారులేండి నాతోటి. అంటే అవును సార్. ఎక్కువగా, అంటే శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది అనేది మీరు అన్నారు. అవును సార్. అవును సార్. ఓకే. సో
ఇక ఈ పైల్స్ గానీ ఇది గానీ ఇంకేమన్నా మళ్ళీ కనిపించాయి ఇప్పుడు? అది అప్పుడు కంటే అది తగ్గింది. ఈ మెన్సెస్ స్టార్ట్ అయినాక బాగా తగ్గిపోయింది అనిపిస్తుంది సార్. ఓకే. మోషన్ ఫ్రీ అనే అవుతుంది కదా, ఏమి అవును ఇబ్బంది సార్. లేదు. యూరిన్ లో ఏమి కూడా ఇబ్బంది ఎటువంటి లేదు. ఉం? లేదు, ఏమి ఇబ్బంది ఏం లేదు సార్. స్టూడెంట్స్ మీరు ఏదైనా పాస్ట్ హిస్టరీ వద్దు, అది నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడున్న కండిషన్, ఎందుకంటే అది మానసిక పరిస్థితిని గురించి చెప్పే అవసరం కాబట్టి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయనేది మన ఓపెన్ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ వద్దు, అది మీకు నేను చెప్పుకుంటాను. ఈవిడ్ని మీరేమన్నా అడగదలిస్తే క్వశ్చన్స్ అడగండి. ఆవిడ వెళ్ళిపోతారు, ఆవిడకి మార్నింగ్ కదా పనులు ఉంటాయి, ఇక అడగండి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం, మీ కేసుని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. దీన్ని చూసి మేము కూడా నెక్స్ట్ పేషెంట్లకి ఈజీగా చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయగానే మీకు బెటర్గా అనిపించింది అప్పుడు. అవును సార్. ఆ, దాంతోపాటు ఇప్పుడు పీరియడ్ బ్లీడింగ్ ఒకటే ఆగిందా, లేకపోతే మిగతా ఓవరాల్ అంటే ఆకలి, నిద్ర ఇవి కూడా మీకు బెటర్గా అనిపించినాయి మేడం అప్పుడు స్టార్టింగ్లోనే హోమియోపతి? ఆకలి ఆకలి నిద్ర ఏమి నాకేం ప్రాబ్లం ఉండలేదు సార్. దాని గురించి అసలు ఏం ప్రాబ్లం ఉండలేదు. ప్రాబ్లం అంతా ఎక్కువ మనిషికి వీక్నెస్ ఎక్కువ ఉండే, అస్సలు ఒక చిన్న పని కూడా చేసేకి చేత కాకుండా స్టేజ్ కి వచ్చేసాను నేను. అదొక్కటి మెయిన్ ప్రాబ్లం అది. మెన్సెస్ కూడా ఆల్మోస్ట్ 4 years అది టోటల్ స్టాప్ అయిపోయింది. కానీ నెక్స్ట్ దాన్ని తీసి మనము మెరీనా తీపించుకొని వచ్చినాను. తర్వాత అది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని అక్కడ సార్ వాళ్ళు చెప్పినారు. తర్వాత మా కంట్రోల్లో కూడా ఉండదు అది. తర్వాత మేము ఏం చేయలేము అని అట్లంతా చెప్పినారు. డాక్టర్లు భయపడిచ్చినారు. నాకు తెలియదు, అట్లే ఉండొచ్చు. తర్వాత ఇక్కడ సార్ ఇచ్చిన మెడిసిన్ కి అది ఫస్ట్ టైం కూడా నేను టాబ్లెట్స్ రెడీకి పెట్టుకున్నాను. వాళ్ళు డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ రెడీకి పెట్టుకున్నాను. ఒకవేళ ఈ మెడిసిన్ కి స్టాప్ కాకపోతే ఆ మెడిసిన్ వేసుకుందాము అని స్టాక్ పెట్టుకున్నాను. కానీ నేను అదేం వేసుకోలేదు. ఈ మెడిసిన్ తోనే స్టాప్ అయ్యింది అది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సరే, మిగతా వాళ్ళు ఇంకా అమ్మాయిలు మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు కదా, అది ఎలాంటివి ఒకసారి చెప్తారా? ఎలాంటిది అంటే ఒకతర లూజ్ మోషన్ టైప్ అయ్యేది నాకు. దాని ద్వారానే నాకు తెలిసింది డైజెషన్ సరిగా అవడం లేదు అని. అడగండి అమ్మా, ఒక 2 minutes, ఆవిడకి మార్నింగ్ టైం పనులు ఉంటాయి. మేడంని పంపించేద్దాం, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఆవిడ వచ్చి ఒక కేసు షేర్ చేసుకున్నారు కాబట్టి. సో షో టు హర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్స్ అమ్మా. మీరు కొంతమంది పిల్లలు ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి కాస్త ఆ పిల్లలకి చూపించడానికి దీన్ని వీడియోగా చేసి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. మీకేం అభ్యంతరం లేదు కదా? అంటే ఒక 400 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు రాలేరు కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి. చూపించుకోవడానికి చిన్న వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ కేసు అనేది. మీకేం అభ్యంతరం లేదు కదా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. సరే,
ప్రవీణ్, ఆవిడ్ని లాగ్ ఆఫ్ చేసేసామ్మా. ఐ థింక్ సో. అయిందా? ఎస్ సో సార్. అక్కడ ఆవిడ్ని ఒక డౌట్ అడగటం మర్చిపోయాను. ఆవిడ ఇచ్చిన రిపోర్ట్స్ లో 2012 నుంచే ఉన్నట్టున్నాయి రిపోర్ట్స్. ఆవిడ నాకు పంపించిన దగ్గర సఫర్ అవుతూ ఉంది. 2012, 2013, ఐ థింక్ 10 years హిస్టరీ కనిపిస్తుంది. ఆవిడ 6 years అని అంటున్నారు. బట్ అది అడగటం మర్చిపోయాను నేను. ఏదేమైనా కేసు అనేది వాళ్ళు డయాగ్నోస్ చేసిన కేసు మనం రిపోర్ట్స్ ఇంతకు ముందు చూపించాం. ఎడినోమయోసిస్ అని బెంగళూరు హాస్పిటల్, అయితే స్పెషల్ గా ఉంటుంది పేరు, అది హాస్పిటల్. ఉన్నాయి రిపోర్ట్స్ ఉన్నాయి, చూద్దాం. అది వీడియో చేసినప్పుడు వీడియోలో అప్లై చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు మనం ఇనీషియల్ డోసు, ఫస్ట్ డోసు యాజ్ పర్ హ్యానిమన్, వెన్ వీక్నెస్ ఈజ్ మోర్, స్టార్ట్ విత్ యాంటీసోరిక్ రెమెడీ సల్ఫర్ ఒక్క డోసు వేసాం మనం. ఇనీషియల్ గా కేసు స్టార్ట్ అయిన కొత్తలో సల్ఫర్ ఒక డోసు వేసి, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఎందుకు సల్ఫర్ వేశారు, దానికి సంబంధించిన టోటాలిటీ ఏంటి, ఏమీ లేదు. యాజ్ పర్ హ్యానిమన్ క్రానిక్ డిసీజెస్ చదివితే సోరా ఇస్ ద బేసిక్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. సోరాని సరి చేసుకోకుండా, సోరాన్ని సరి చేస్తూ వెళ్తూ నువ్వు మెడిసిన్స్ వెయ్యి అని అంటారు. సల్ఫర్ వేసాం, ఒక్క డోసే వేసేసి ఇగ్నిషియా ఇచ్చాం. ఆవిడ కాన్స్టిట్యూషన్ ఇగ్నిషియానే కాన్స్టిట్యూషనల్. ఆ రోజు ఉండే ఫేజిక్ రెమెడీ, ఆ రోజు ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కావచ్చు, దాని నుంచి ఈ రిజల్ట్ వచ్చింది అనే ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ గా ఇగ్నిషియానే వాడుతూ వచ్చాం. చాలా ఫ్యూ డోసెస్, మరి ఏమి ఎక్కువ కూడా కాదు. ఆవిడకి మెన్స్ట్రుయేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నప్పుడు ఆవిడకి ఇచ్చిన మెడిసిన్స్ లో ఎస్ఎల్ఏ ఉన్నాయి, ఇది వేసుకోండి. ఎందుకంటే ఆ కంగారులో ఉంటారు వాళ్ళు. మెన్స్ట్రుయేషన్ విపరీతంగా అవుతుంది అని అంటే కంగారులో ఉంటారు. వాళ్ళకి ఎస్ఎల్ఏ మామూలుగా ఇచ్చేసి ఒక బాటిల్ ఎవ్రీ 3rd hour వేసుకోండి అని చెప్పాం. కాకపోతే దాని అవసరం పడలా ఆవిడకి. ఇగ్నిషియా ఎవ్రీ 3rd day డోస్ పెడుతూ వెళ్ళాం, ఎవ్రీ 3rd day. ఈ ఎవ్రీ 3rd day డోస్ కూడా హ్యానిమన్ ఆయన క్రానిక్ డిసీజెస్ లో రాసిందే. సో స్టిమ్యులేట్ ద బాడీ ఎవ్రీ 3rd day, ఆయన ప్యాటర్న్ అది. ఎవ్రీ 3rd day కి ఒక డోసు ఇచ్చి స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి అని అనేది. సో అకార్డింగ్ టు దట్ మనం చేస్తూ వెళ్ళాం. ఇగ్నిషియా వాజ్ ద రెమెడీ, రైట్ రెమెడీ. ఇగ్నిషియా ఇవ్వటానికి కూడా కారణం, మనం ఆ రూబ్రిక్స్, ఆ రిపర్టరీ షీట్ కూడా మనం చదువుకున్నాం. ఎమోషనల్ వల్నరబిలిటీ అని అనేది. ఎమోషనల్ అంటే ఈజీగా ఎమోషనల్ గా డౌన్ అయిపోయేది. అది ఎక్కడ, వాళ్ళ బంధువుల దగ్గర ఏది ఏమి అన్నా ఈవిడ తీసుకోవటానికి మనసు ఒప్పుకునేది కాదు. నేను పెళ్లికి వెళ్తే అందరి మధ్యలో కూర్చుంటే వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే నేను తీసుకోలేను, వాళ్ళు ఏమన్నా నేను తీసుకోలేను. అందుకని నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను. ఆరోగ్య సమస్య మీద కాదు పెళ్ళికి వెళ్ళకపోవటానికి. వాళ్ళు ఏమన్నా అంటే, వాళ్ళు ఏదైనా చెప్తే, వాళ్ళు ఏదైనా అనేస్తారేమోనని నేను వెళ్ళేదానికి కాదు. సో ఎమోషనల్ వల్నరబిలిటీ అనే రూబ్రిక్ తీసుకొని, ఫియర్ ఆఫ్ ఒపీనియన్ మీద ఉండే రూబ్రిక్స్ తీసుకొని కేసు చేస్తే, ఆ రూబ్రిక్స్ కూడా మనం షేర్ చేసాం. మనం ఆ రిపర్టరీ షీట్ కూడా ఆల్రెడీ చదివాం కాబట్టి కేసు ఇగ్నిషియా తోటి సాల్వ్ అయింది. ఇప్పటికి 5th cycles రెగ్యులర్ గా వచ్చాయి.
నా టార్గెట్ అంతా 6 సైకిల్స్. 6 సైకిల్ కూడా అది కూడా రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకేదైనా సమస్యలు వస్తే ఆ రోజు ఉండే సిమ్టమ్స్ తోటి మనం డీల్ చేసుకోవాలి. సరిగ్గా మనం మెనోపాజ్కి ల్యాండ్ చేయగలిగితే కేస్ ఈజ్ నథింగ్. అది సరే, రికార్డింగ్ ఆపులే. మెడిసిన్స్ చెప్పేసాం కదా, ఇంకేదైనా